హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ప్యాషన్ ప్లస్ బైక్కి హ్యాండిల్ లబ్బర్లు ఎలా చేంజ్ చేసుకోవాలో చూపిస్తాను. హ్యాండిల్ లబ్బర్లు అంటే తెలుసు కదా మీకు. ఇవి ఇలా లబ్బర్లు చూడండి, ఇవి మొత్తం మనకి ఇలా దంగిపోయి మనకి ఏమైందంటే హ్యాండిల్ రన్నింగ్లో షేక్ అవ్వడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో వీటిని మనం ఓపెన్ చేసుకోవాలి. సింపుల్గానే ఉంటుంది, మీరు ఇంట్లో చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా మనకు నట్టు, ఇది 17 నెంబర్ నట్టు ఇది. సో టూ సైడ్ నట్స్ ఉంటాయి, అది ఓపెన్ చేసుకొని మనం సింపుల్గా ఎలా వేసుకోవాలి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో. చూసారా, ఇది మన ప్యాషన్ ప్లస్ బైక్. సో మీకు ఇప్పుడు చూపిస్తా. ఇది 17 నెంబర్, మీకు కనిపిస్తుంది నెంబర్ 17 పాదర్ సెట్ పాన అయినా సరే పర్లేదు, రింగ్ పాన అయినా పర్లేదు, తీసుకోండి. మనకి రింగ్ పాన ఏంటంటే, రింగ్ పాన దీంట్లో సెట్ కాదు మనకి. ఇది ఇక్కడ సెట్ కాదు, మీకు అనిపిస్తుందా? ఇక్కడ సెట్ కాదు. సో మీకు ఇది ఉండడానికి సెట్ పాన అయితే బెటర్ ఉంటుంది. రింగ్ అయితే సెట్ కాదు దీంట్లో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ ఎలా చేయాలో చెప్తానండి మీకు. సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అంతా, మీకు అంత కష్టంగా కూడా ఉండదు. ఇది ఉంది కదా, సో మీరు 17 నెంబర్, ఇది కనిపిస్తున్న నెంబర్ 17, ఇది పెట్టేసి మనకు యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే మీకు సరిపోద్ది. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ మనం ఎంత టైట్ చేసినా కూడా అవి లబ్బలు అనేది అరిగిపోయినాయి. సో మనం ఇది ఓపెన్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, చూసారా, ఓపెన్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇట్లా అంటే మీకు సింపుల్గా వెళ్ళిపోద్ది. సో మీరు కొంచెం ఏంటంటే ఫస్ట్లో కొంచెం టైట్ ఉంటుంది, అంటే మనం ఎండకి వానకి పెడతా ఉంటాం కదా. సో అది కొంచెం రస్ట్ బట్టి కొంచెం టైట్ ఉంటుంది. సో పాన్ వేసుకుంటే మనకు తొందరగా వెళ్ళిపోద్ది. ఇట్లా మీకు ఇది ఓపెన్ చేసి నేను చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూడండి, ఓపెన్ అయిపోయింది మనకి. జస్ట్ మనం ఇలా చేతితో తిప్పితే అలా వచ్చేస్తుంది. ఓకే, సో దీని కింద ఏంటంటే మనకి వాచర్ ఉంటుంది, మనకి ఇనుప వాచర్ అనేది ఉంటుంది. సో ఆ వాచర్ కూడా తీసుకోండి. ఓకేనా, ఇది నట్టు ప్లస్ ఇది వాచరు కింద. ఓకే, ఈ రెండు పక్కన పెట్టుకోండి. మనం ఇక్కడ పక్కన పెట్టుకున్నాం. ఇక్కడ అది కూడా మనం అవతల సైడ్ కూడా ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, కింద మీకు కనిపిస్తుందా? కింద ఇక్కడ మీకు చూడండి, సేమ్. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ ఓపెన్ చేసా, ఇది రబ్బర్ అనేది బయటకు వచ్చింది. చూడండి ఒకసారి, ఇది బాగానే ఉంది. ఓకే, ఈ పైన రబ్బర్ అనేది కింద రబ్బర్ ఇది బాగానే ఉంది. బట్ మనకి పైన రబ్బర్ ఏంటంటే, చూసారా, పైన రబ్బర్ ఏంటంటే మనకి అరిగిపోయింది ఇది ఇక్కడ. సో మనం అవతల సైడ్ కూడా సేమ్ ఇలాగే ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఓపెన్ చేసామో అక్కడ కూడా అలానే ఓపెన్ చేసి మీకు చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, అక్కడ మనకి రైట్ సైడ్ అయిపోయింది కదా, ఇది లెఫ్ట్ సైడ్ది. సో ఇది కూడా మనకు లూజ్ చేస్తాను నేను. జస్ట్ మనం చేతితో ఇలా తిప్పితే వచ్చేస్తుంది. దీనికి కూడా వాచర్ ఉంటుంది, కింద మనకి రబ్బర్ అనేది ఉంటుంది. సో ఇది ఓపెన్ చేసుకుంటే హ్యాండిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనకి హ్యాండిల్ బయటకు రాకుండా ఫిట్ చేసుకోవడం అంటే ఇబ్బంది అవుతుంది. సో మీరు ఇంట్లో చేసుకోవచ్చు ఈజీగా. మీకు ఇంట్లో 70 నెంబర్ సెట్ పాన ఉంటే చేసుకోవచ్చు. దీనికి కూడా కింద రబ్బర్ ఉంటుంది, కనిపిస్తుందా మీకు రబ్బర్? ఓకేనా, ఇది ఇట్లా అంటే మనకు అనామతం వచ్చేస్తుంది రబ్బరు. ఓకే, చూసారా, ఇది రబ్బరు, వాచరు అండ్ ఇది. ఓకే, సో మనకు 4 నట్స్ ఇది. సో మనకి ఇప్పుడు చూడండి, హ్యాండిల్ మీకు ఈజీగా ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇలా అంటే మీకు ఈజీగా బయటకు వచ్చేస్తుంది హ్యాండిల్. చూసారా, వచ్చేస్తుంది బయటకి హ్యాండిల్. సో నేను చూపిస్తాను మీకు రబ్బర్లు ఎంత ఖరాబ్ అయిపోయినాయి అని చెప్పేసి. చూడండి ఒకసారి, రబ్బర్లు మొత్తం మనకి అరిగిపోయాయి ఈ రబ్బర్లు. సో పైన సైడ్ రబ్బర్లు. సో ఇవి కూడా మనం కొంచెం పక్కన పెట్టుకున్నాం. సో ఇక్కడ ఇవి కూడా సేమ్. సో చూడండి, ఈ రబ్బర్లు ఎట్లా అయిపోయినాయి మనకి పాతవి. చూడండి, మనం ఏం చేయాలంటే కొత్త రబ్బర్లు వేసుకోవాలి. కొత్త రబ్బర్లు నేను తీసుకున్నాను, కొత్త రబ్బర్లు. అవి రేట్ కూడా చెప్తాను మీకు. ఇది కూడా కొత్త రబ్బర్లు ఇవి. ఇక్కడ నేను ఒరా కంపెనీ తీసుకున్నాను, బాగానే ఉంటుంది. ఒరా కంపెనీ మీకు మహా అయితే 15 రూపీస్ 15 రూపాయలు అట్లా పడుతుంది. 4 రబ్బర్స్ వస్తాయి మనకు మొత్తం. ఓకే, 4 రబ్బర్స్ వస్తాయి, 2 కిందకి 2 పైనకి. సో వీటిని కూడా ఎలా ఫిట్ చేసుకోవాలని మీకు చూపిస్తాను ఒక నిమిషం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం
ఇది ఉంది కదా, దీనికి మనకి పైన ఒక వాచర్ వస్తుంది. ఓకే, ఇట్లా ఇది ఒక వాచర్. సో మనం అక్కడ సైడ్ దానికి కూడా ఇంకొక వాచర్ వస్తుంది. ఇది వాచర్. ఈ వాచర్ మనం ఇలా పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇలా పెట్టేసుకొని చూసుకోండి మీరు, అంటే కింద సైజ్ వాచర్ మనకి పైన సైజ్ వాచర్ అనేది కొంచెం పెద్దగా ఉంటాయి. ఓకే, హోల్. సో మీరు ప్యాంట్ వాచర్ ఇలా వేసుకుంటే వాచర్ ఇలా వేసుకొని మీరు ఏం చేయాలంటే రబ్బరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మనకి ఇట్లా ఉంది కదా, ఈ రబ్బర్ వేయాలా లేదంటే మనకి ఇట్లా ఫ్లాట్గా ఉన్న రబ్బర్ వేసుకోవాలా అని చెప్పేసి. సో మీరు ఈ రబ్బర్ వేసుకోవాలి పైన సైడ్. ఓకే, ఇలాగ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఓకేనా, ఇలా పెట్టుకుంటే మీకు రబ్బర్ చూపిస్తాను నేను. ఈ రబ్బర్ ఉంది కదా, ఇది ఏంటంటే మనకి ఇక్కడ హోల్ ఉంది కదా, ఇక్కడ హోల్, ఈ హోల్లో ఇలా కూర్చోవాలి ఈ రబ్బర్ అనేది. ఈ రబ్బర్ ఇలా ఈ హోల్లో ఈ రబ్బర్ అనేది సో ఇది ఉంది కదా, ఇది మీకు ఈ రబ్బర్ ఇలా కూర్చుంటేనే మీకు సెట్ అవుద్ది కరెక్ట్గా పర్ఫెక్ట్గా. అంటే మీకు హ్యాండిల్ అటు ఇటు ఇట్లా ఊగనివ్వకుండా ఉంటుంది. ఇట్లా మీకు హ్యాండిల్ అటు ఇటు ఊగనిది, మీకు రన్నింగ్లో కూడా షేక్ కాకుండా ఉంటుంది. సో రబ్బర్లో ఇట్లా ఈజీగా వేసుకోండి. ఓకేనా, మీరు అన్న కూడా చూడండి ఒకసారి, వీడియో పాజ్ చేసి రబ్బర్ నేను ఎలా వేస్తున్నాను అని చెప్పేసి. సో ఇంకా ఇతల సైడ్ కూడా అలానే వేసుకోండి. ఓకే, అయిపోయింది. చూడండి రబ్బర్స్ వేసేసాం. మీకు అవసరమైతే నేను గ్రీస్ కానీ కొంచెం అట్లాంటిది గ్రీస్ అప్లై చేసుకోండి, బెటర్ ఉంటుంది. కొంచెం గ్రీస్ అప్లై చేసుకోండి బెటర్ ఉంటుంది. సో మీకు ఇది ఇప్పుడు నేను ఫిట్ చేసి చూపిస్తాను ఒకసారి. చూసాను ఫిట్ చేశాను, బట్ కింద మనకి ఈ నట్లు అనేది ఫిట్ చేయలేదు ఇంకా. మీకు కొంచెం హ్యాండిల్ అవ్వడానికి చూపిస్తాను మీకు. ఓకేనా, చూడరా, ఇది ఇట్లా వస్తుంది మనకి కిందకి. ఓకే, సో మనకి కింద సైడ్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా మనకి మీకు చూపిస్తాను నేను. ఇది రబ్బర్, కొత్త రబ్బర్స్. సో ఇవి కొత్త రబ్బర్స్. అండ్ మనకి ఇది టూ వాచర్స్. సో మనం ఈతల సైడ్ ఒకటి అవతల సైడ్ కూడా వేసుకొని చూపిస్తాను మీకు. సో మీరు గమనించండి, రబ్బర్స్కి ఎప్పుడైనా మీకు ఇక్కడ మనకి చిన్న గీతలాగా ఉంటాయి, గీతలాగా. సో వీటిని పైన సైడ్ వేసుకోవాలి, ఎందుకంటే మనకు హ్యాండిల్ గ్రిప్ ఉంటుంది. మనం స్క్రూ టైట్ చేసినప్పుడు ఏంటంటే హ్యాండిల్ గ్రిప్గా ఉంటుంది. ఈ చిన్న చిన్న గీతలు ఉన్నాయి కదా, సో మీరు గమనించండి, దీనికి కూడా ఉంటాయి. సో లైట్గా సో వీటిని అలా వేసుకోండి. సో మీరు ఏం చేయాలంటే, సో మీకు ఫిట్ చేస్తానండి, ఇలా పెడుతున్నా చూడండి. సో ఈ గ్రిప్ ఉంది కదా, ఈ గ్రిప్ సైడ్ మనం పైకి పెట్టుకోవాలి. ఇలా ఈజీగానే ఉంటుంది, అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా, ఈ రబ్బర్ ఇలా పెట్టేసుకొని ఒక నిమిషం. సో రబ్బరు అండ్ వాచర్ మనకి ఇది. ఓకే, చూసారా, ఇది వాచర్. ఈ వాచర్ ఇలా పెట్టేసుకొని నా స్క్రూ ఇక్కడ ఉంది, ఇది స్క్రూ 15 నెంబర్ స్క్రూ, పాత స్క్రూయే. సో మనం మీకు స్క్రూలు ఏమన్నా కొంచెం అది తిరుగుతూ ఉంది, సో మీకు వెళ్ళట్లేదు అంటే మీరు కొత్త స్క్రూలు వేసుకోవచ్చు, పర్లేదు. అది కూడా మనకు ఈచ్ 10 రూపీస్ అంతా ఉంటుంది. సో ఇలా స్క్రూ ఫిట్ చేసి దీన్ని మనం పానతో ఫుల్ టైట్ చేసుకుని సరిపోతుంది. ఓకేనా, చూసుకుని హ్యాండిల్ సీటింగ్ అయితే కంపల్సరీ మనకు పర్ఫెక్ట్గా ఉండాలి. నేను ఇప్పుడు స్పానర్ తీసుకున్నాను, సేమ్ అదే 15 నెంబరు. ఓకేనా, 15 నెంబరు. సో మీకు టైట్ చేసుకుందాం మనం, అంటే మరీ ఓవర్గా టైట్ చేయకండి. సో మీరు ఓవర్గా టైట్ చేయొద్దు, ఎందుకంటే మనం ఓన్లీ వన్ సైడ్ టైట్ చేస్తున్నాం కదా ఇప్పుడు. సో అవతల సైడ్ కూడా టైట్ చేసుకోవాలి మనం. సో మనం 2 వేస్తున్నాం కాబట్టి అవతల సైడ్ కూడా టైట్ చేసుకోవాలి. కానీ జస్ట్ నార్మల్ టైట్ చేసుకోండి కొంచెం, అంటే నార్మల్గా. ఓకే, సరిపోద్ది కొంచెం. ఓకే, సో మనం అవతల పక్క కూడా వేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఇక్కడ సైడ్, ఇది కూడా సేమ్ మనకు గ్రిప్ ఉన్న సైడ్ పైకి వేసుకోవాలి. ఓకే, చూస్తున్నారు ఇక్కడ మనకి లైట్ గ్రిప్గా అనిపిస్తుంది, ఇది మనం పైకి వేసుకోవాలి. ఇలా పైకి వేసుకొని నేను మీకు ఇది వేసి చూపిస్తా. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా వేసా. సో దీన్ని కూడా మనం నార్మల్గా టైట్ చేసుకోండి, మనకు చేత్తో అయినంతవరకు చేత్తో చేసుకోండి.
లేదు అంటే మనకు స్పానర్తో చేసుకోండి. ఓకే, సో ఒకటి గుర్తుంచుకోండి ఏంటంటే మనకు రబ్బర్స్ వేసాం కాబట్టి 2 సైడ్ ఈక్వల్గా టైట్ చేసుకోండి. ఎందుకంటే రబ్బర్స్ అనేది మనకి దగ్గరికి అయిపోతాయి, మళ్ళీ సన్నగా అయిపోయి మళ్ళీ మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో మరీ ఓవర్గా టైట్ చేయొద్దు, కొంచెం మనకి ఓకే అని అంతలో టైట్ చేయండి. ఓకేనా, మీరు మ్యాక్స్ సెట్ పన్నే వానికి ట్రై చేయండి. ఇది మన మెకానిక్ షాప్కి వెళ్తే వాళ్ళు మళ్ళీ దీనికి రబ్బర్స్కి అదంత అని వాళ్ళు చార్జెస్ ఇంత అని చెప్పి తీసుకుంటారు. సో మీరు ఇంట్లోనే హాయిగా చేసుకోవచ్చు, జస్ట్ 10 minutes పని. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇది. ఓకేనా, చూడండి మీరు చూసుకోండి. ఇక్కడ రబ్బర్ అనేది మనకు టైట్ చేసినప్పుడు రబ్బర్ అనేది మనకి కిందకి ఇట్లా వస్తూ ఉంటుంది కొంచెం. సో అలాగా వేసుకొని టైట్ ఎంత అంటే మనకి ఓకే, మనకి హ్యాండిల్ అటు ఇటు పోకుండా ఉండే అంతగా టైట్ చేసుకోండి. ఓకేనా, మీకు ఫుల్గా ఫిట్ చేసి నేను చూపిస్తాను, అక్కడ కూడా టైట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం కొత్త రబ్బర్లు చేసాం. సో మీరు ఫుల్ టైట్ చేయకండి. ఫుల్ టైట్ చేసిందంటే మనకి రబ్బర్ ఉంది కదా, ఇది మనకి చిన్నగా అయిపోద్ది, ఇట్లా సన్నగా అయిపోద్ది. మనకి నట్ టైట్ చేసినప్పుడు ఏంటంటే రబ్బర్ కాబట్టి సన్నగా అయిపోద్ది. ఓకే, మీకు అవతల సైడ్ చూపిస్తాను. సో చూడండి వేస్తా అయిపోయింది కొత్త రబ్బర్లు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీరు కింద పక్కన కూడా చూసుకోవచ్చు. ఒక నిమిషం అటైలో చూపిస్తాను. ఓకే చూసారా, బాగా చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇంత ఫ్రెండ్స్ వీడియో. చూడండి, మీకు బైక్లో మీకు చాలామంది మనకు రన్నింగ్లో కొంతమంది ఏంటంటే హ్యాండిల్ ఇడ్చి పెట్టినప్పుడు ఏంటంటే హ్యాండిల్ షేక్ అవుద్ది. సో అలాంటి ప్రాబ్లమ్స్ మనకి రాకుండా ఉండాలంటే రబ్బర్స్ జస్ట్ ఇంట్లోనే చేసుకోవచ్చు 10 minutesలో. కాకపోతే మీ దగ్గర ఒక సెట్ పాన్ ఉంటే సరిపోతుంది. దీనికోసం మెకానిక్ దగ్గరికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోవడం వేస్ట్. సో మన బండికి ఈ పాత రబ్బర్లు. ఓకే ఫ్రెండ్స్, ఇంత వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీకు ఎట్లాంటి ఇంకా బైక్ గురించి ఎట్లాంటి డౌట్స్ ఉంటే మనకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్.